నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన విజేత ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. చివరికి విజయ ప్రయాణ సన్నాహాలు ప్రారంభించింది. ప్రయాణం రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఏదో తెలియని ఉద్వేగం, ఉత్సాహం విజయను ఆవహించాయి. పేరున అందరికీ ఏదో ఒక కానుక సర్దింది బ్యాగుల నిండా. వినోద్ పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని తనకు తెలియని, తను చూడని వ్యక్తుల గురించి, ఊరు గురించి వర్ణించి చెప్పసాగాడు. అక్కడ చాలామంది అన్నయ్యలు, అక్కలు, తాతలు ఉన్నారని ఊరించి చెప్తూ ఉంటే పిల్లలిద్దరూ ఆసక్తిగా వినసాగారు. వాళ్ళు పుట్టి బుద్ధెరిగి చుట్టాల మాట వినలేదేమో చాలా సంబరపడిపోసాగారు అక్కడికి వెళ్లేందుకు. విజయ కూడా వినోద్తో పోటీ పడుతున్నట్లుగా తన బాల్యాన్ని, తన ఊరిలో తన ఇంటిని, దాదాపు ప్రతి అంగుళాన్ని వర్ణించి చెప్పింది. మా ఊరి ఎంట్రన్స్లోనే పెద్ద చెరువు ఉంది. ఊరు జనమంతా ఆ నీళ్లు తాగుతారు. చెరువు నిండా రంగురంగుల తామరలే. నాకు తామర పూలంటే చాలా ఇష్టం. అందుకని మా బావ నేను చెరువుకు వెళ్ళేవాళ్ళం రోజు. బావ చెరువులో దిగి తామర పూలు తుంపి తెచ్చి నా ఒడి నింపేవాడు. వాటన్నింటినీ తెచ్చి నేను దేవుడి విగ్రహాలకు అలంకరించేదాన్ని. మా అమ్మ, అత్తయ్య అది చూసి తెగమెచ్చుకునేవాళ్ళు. నా బాల్యం ఒక మధుర స్మృతి. నేను ఆ ఇంట్లో 10-12 ఏళ్ళు వచ్చే వరకు యువరాణిలా పెరిగాను. అలాగే ఒకసారి పొలంలో ఉయ్యాల కట్టించుకొని ఊగుతున్నాను. మా బావ చంద్ర హుషారుగా ఊపుతున్నాడు. మా మావ ఎక్కడి నుంచి వచ్చాడో, విజయ ఏమిటా ఎకఎకలు, పెకపకలు, సిగ్గులేదు, ఆడపిల్లవ కావు అంటూ రంకి వేశాడు. మా బావ అదిరిపోయి ఉయ్యాల వదిలేసి పరిగెందుకున్నాడు. నేను దూకి పారిపోదామని ఉయ్యాల మీద నుండి దూకాను. పొరపాటున ఎదర రాయి మీద పడిపోయాను. నుదుటి మీద పెద్ద దెబ్బ తగిలి స్పృహ తప్పింది. ఇదిగో ఆ దెబ్బ మచ్చ ఇది అంటూ మచ్చ చూపించింది విజయ. ఆ తర్వాత జ్వరంతో మంచం దిగలేదు నేను 3 రోజులు. ఆ 3 రోజులు అమ్మ, అత్తయ్య, చంద్ర నా మంచం వదలలేదు. మావయ్య తప్పు చేసినట్లు తప్పుకు తిరిగాడు ఆ 3 రోజులు. మరొకసారి పక్కింటి వనజాక్షి కొండపల్లి బొమ్మలు వాళ్ళ బాబాయ్ తెచ్చాడంటూ చూపించి తెగ మురిసిపోయింది. నాకు కూడా అలాంటి బొమ్మలే కావాలనిపించింది. చిన్నపోయిన ముఖంతో కూర్చున్న నన్ను సంగతి ఏమిటని అడిగాడు చంద్ర. ఎంత బతిమలాడిన మీదట అసలు సంగతి బయటపెట్టాను. వారం తిరిగేసరికల్లా పంకజాక్షి బొమ్మకు రెట్టింపు సైజులో డాన్సింగ్ డాల్ నా ముందుంది. ఒకటేమిటి ఇలా చెప్తుంటే ఎన్నో. ఒకసారి స్కూల్లో నేనప్పుడు 3వ తరగతి చదువుతున్నాను. ఆ రోజు హోంవర్క్ చేసుకెళ్ళలేదు. బావ 5వ తరగతి చదువుతున్నాడు. మాస్టారు హోంవర్క్ చేయని వాళ్ళందరినీ నించోబెట్టి కొడుతున్నారు. మాస్టర్ నా దగ్గరికి రాకుండానే ఏడుపు లాంఘించుకున్నాను. కొట్టకుండా ఏడుస్తావేమే అంటూ బెత్తంతో 2 అంటించారు. నా ఏడుపు విని వాళ్ళ క్లాసులో నుండి చంద్ర పరుగున వచ్చి, మాస్టారు దాన్ని కొట్టకండి అంటూ అరిచాడు. అయితే దాని బదులు నువ్వు తింటావేమిట్రా దెబ్బలు అని అడిగారు మాస్టారు. తింటానండి అంటూ బావ చెయ్యి చాచాడు కొట్టమని. నా బదులు దెబ్బలు తిని నా కళ్ళు తుడిచి వెళ్ళిన చంద్రబావ ముఖం నాకు ఇంకా గుర్తే. అంత చిన్నతనంలోనే నన్ను రక్షించాల్సిన బాధ్యత తన మీద ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడు. మా నాన్నగారున్నా బావంత బాగా చూసేవారు కాదేమో అనిపించేది ఒక్కోసారి అంటూ కళ్ళు తుడుచుకుంది విజయ. ఇక ఊరి ప్రయాణం అనుకున్న దగ్గర నుండి ప్రతిరోజు ఇవే కబుర్లు అయ్యాయి నలుగురికి. తమ తోటలో ప్రతి చెట్టును పుట్టను పరిచయం చేసింది విజయ. తాను నాటిన మామిడి చెట్టుకు కాసే కాయ సైజును కూడా విడవకుండా చెప్పింది. అన్నింటితో పాటు వెండి మీసాల తాతయ్య లచ్చిరాజు గారి గురించి, ఆయన చెప్పే సాహస వీరుల కథల గురించి చెప్తూ ఉంటే పిల్లలు నోరు తెరుచుకుని వినసాగారు. తల్లి కళ్లతో పిల్లలిద్దరూ అపరిచితమైన ఆ ప్రదేశాన్ని మొత్తం చూసినట్లుగా ఫీల్ అయ్యారు. ఏమాత్రం ఖాళీ దొరికినా వాళ్ళ నలుగురికి ఆ ముచ్చట్లతోనే కాలక్షేపం అయ్యేది. విన్నారా, రుక్మిణమ్మ కూతురు వస్తుందిట. పట్నంలో పెద్ద డాక్టర్ అయిందంట. వాళ్ళ ఆయన విజయ కంటే పెద్ద డాక్టర్ అంట. ఇలా ఏ ఇంటి అరుగు మీద చూసినా, నలుగురు ఆడవాళ్ళు ఎక్కడ చేరినా విజయ్ గురించి చెప్పుకోసాగారు. హవ్వా, అది ఆడదేనా? ఎంత బరి తెగించినది కాకపోతే పీటల మీద పెళ్లి కాలదనుకుని పోతుంది అని అన్నవాళ్లే అదే నోటితో విజయ్ గురించి తమకెంతో కావలసిన మనిషి అన్నట్లుగా పొగడ్తల వర్షం కురిపిస్తూ విజయ తమకెంత సన్నిహితురాలో నిరూపించుకునేందుకు ఎప్పుడో జరిగిన సంఘటనలకు చెలవులు పలవలు కల్పించి చెప్తూ ఒకరితో ఒకరు పోటీ పడసాగారు. లచ్చిరాజు గారు ముసిముసిగా నవ్వుకుంటూ వాళ్ళ మాటలు వినసాగారు. ఆయన పండిన వయసులో ఇలాంటి అనుభవాలు ఎన్నో. అన్నింటికీ కారణమైన సత్యరాజు విజయ తనను ఎలా చూస్తుందోనని ఒక పక్క బెంగపడుతూనే అత్తవారింటికి వెళ్ళిన కూతురు పుట్టింటికి వస్తూ ఉంటే కన్న తండ్రిలా సంబరపడ్డాడు. మంచంలో నుండే అందరి కదలికలు గమనిస్తూ ఏదో చెయ్యాలని చెప్పాలని ఆరాటపడ్డాడు.
ఇక పాలేరు సోములు, రామరాజు గారి బిడ్డ విజయం వస్తుంది, పులి కడుపున పిల్లి పుడుతుందా, ఆయన పేరు నిలబెట్టింది పెద్ద డాక్టరై, ఆ తల్లికి నేను గుర్తున్నానో లేదో ఈ భుజాల మీద ఎత్తుకు మోశాను అని లోలోన మదనపడ్డాడు. ఇక రుక్మిణమ్మ తనువంతా మాతృప్రేమ పొంగి పొర్లగా ఆనంద భాష్పాలతో అలనాటి యశోదమ్మ కృష్ణుడి కోసం రేపల్లెలో ఎలా ఎదురుతెన్నులు చూసిందో అలా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కూతురి రాక కోసం ఎదురు చూడసాగింది. చంద్ర భార్య శ్యామల మాత్రం రాబోయే వ్యక్తి కోసం అందరితో పాటు కుతూహలంగా ఎదురు చూస్తున్నా లోపల ఏదో బెదురుగానే ఉంది. విజయ ఉండాల్సిన స్థానంలో తానున్నందుకు ఆమె ఎలా భావిస్తుందోనని. ఆ పైన పట్నంలో అన్నేళ్లుండొచ్చిన ఆమెకు ఈ పల్లెటూరులో తాము చేసిన ఏర్పాట్లు నచ్చుతాయో లేదోనని కంగారుగా ఉంది. ఇక చంద్ర సంగతి చెప్పనే అక్కర్లేదు. తానే స్వయంగా దగ్గరుండి సర్దించినా ఇంకా ఏదో తక్కువైనట్లు 1కి 10 సార్లు అటుదిటు ఇటుదటు మారుస్తూనే ఉన్నాడు. వాళ్ల కోసమని అప్పటికప్పుడు ఎయిర్ కూలర్ తెప్పించి గదిలో అమర్చాడు. తాతల నాటి ఇల్లు కావటం వలన అటాచ్డ్ బాత్రూమ్ లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారోనని నానా హైరానా పడ్డాడు కట్టించేందుకు. అనుకున్నంత తొందరగా అది పూర్తి కాదని తెలిసి ఏమీ చేయలేక ఆ పని విరమించుకున్నాడు. రేపు విజయ్ వస్తుందనగా ఆ రాత్రి భార్యతో అన్నాడు చంద్ర, 25 సంవత్సరాల తర్వాత విజయం చూస్తున్నానంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను శ్యామల అన్నాడు ఉద్వేగంగా. నాకు అలాగే ఉంది, అయితే కొంచెం భయంగా కూడా ఉంది. ఆవిడ నన్ను ఎలా చూస్తుందోనని, తన స్థానంలో నేనున్నానని ఏమైనా బాధపడుతుందేమో అంది సందేహంగా శ్యామల. ఛా, విజయ్ అలాంటిది కాదు, అన్నీ తెలిసింది. నేను అనుకోవటం ఏమిటంటే విజయకు నా మీద ఆ రకమైన అభిప్రాయం లేదేమోనని. తను లేకపోతే నేను బతకలేను అనుకున్నాను, కానీ విజయ్ అనుకోలేదు. అలా అనుకునుంటే అసలు ఇల్లు విడిచి వెళ్ళేది కాదేమో అన్నాడు చంద్ర ఆలోచనగా. మరి వాళ్ళిద్దరినీ చూసి మీరు తట్టుకోగలరా? శ్యామల కుతూహలంగా అడిగింది. ఆ క్షణంలో ఆ సంభాషణ భార్యాభర్తల మధ్య జరుగుతున్నట్లుగా లేదు, ఇద్దరు స్నేహితుల మధ్య జరుగుతున్నట్లుగా ఉంది. విజయ్ అంటే చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టం. తను బాధపడితే ఓదార్చాల్సిన బాధ్యత నాది అనిపించేది. తన కంట్లో నీరు వస్తే నా కళ్ళు చెమ్మగిల్లేవి. ఒక సంరక్షకుడిలా నిరంతరం కనిపెట్టుకుని ఉండి విజయను సంతోషంగా ఉండేటట్లు చేయాలనిపించేది. ఇంట్లో మా ఇద్దరికి చిన్నప్పుడే భార్యాభర్తలుగా ముద్ర వేశారు కనుక విజయ బాధ్యత మొత్తం నాది అనే భావన కలిగింది నాలో అన్నాడు చంద్ర ఆకాశం వైపు చూస్తూ. మరి వాళ్ళ పెళ్ళయిందని తెలిసి మీరేం బాధపడలేదా అంది శ్యామల. బాధ? అదేమిటో శ్యామల, విజయకు పెళ్ళయిందని తెలిసాక చిత్రంగా నాకు బాధ అనిపించలేదు సరికదా. టన్నుల కొద్దీ నా పైన ఉన్న బరువు దింపినట్లు అయింది. అంతవరకు విజయను మోసం చేశాను, అన్యాయం చేశాననే అపరాధ భావంతో ఉన్న నేను చాలా తేలికపడ్డాను. చెప్పాను కదా, విజయ సంతోషంగా ఉంటే చాలు, అదే నాకు ఆనందం అని. అందుకే నాకు ఏ బాధ అనిపించలేదు. విజయ్ అంటే నాకు అప్పుడు ఇప్పుడు అదే అభిమానం ఉంది. ఆ స్నేహం ఆ అభిమానం పెరిగాయే తప్ప తరగలేదు. దీనికి పెళ్ళే అవసరం లేదని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఈ మాటలు నిన్ను సంతృప్తి పరిచేందుకు అబద్ధం చెప్పటం లేదు శ్యామల. నేను ప్రేమించింది అభిమానించింది విజయ మనసును. అంతెందుకు, ముక్కు మొహం ఎరగని నువ్వు విజయను అభిమానించడం లేదు? అలాంటిది చిన్ననాటి నుండి ఒకచోట పెరిగిన మేము ఒకరినొకరం అభిమానించుకోకుండా ఎలా ఉంటాం? విజయ లేకపోతే బతకలేనేమో అనుకున్న నేను మా ఇద్దరిని విడదీసిన నాన్నగారిపై కోపం తెచ్చుకున్నాను. అదే విజయ సుఖంగా ఉందని తెలిసి ఆనందపడ్డాను తప్ప ఈర్ష్య పడలేదు. అప్పుడు కానీ నేనేంటో నాకు అర్థమైంది కాదు అన్నాడు. చంద్ర గుండె లోతుల్లో నుండి వచ్చిన ఆ మాటలను శ్యామల శంకించలేకపోయింది. భర్త మనసు ఎంత స్వచ్ఛమైందో గ్రహించిన శ్యామల ఆప్యాయంగా చంద్ర గుండెల మీద వాలిపోయింది. చంద్ర శ్యామల తల నిమురుతూ ఉండిపోయాడు, ఆమె మనోస్థితిని అర్థం చేసుకున్నవాడిలా. విజయ వినోదుల కోసం కారు తీసుకుని స్టేషన్కి వెళ్ళాడు చంద్ర. ట్రైన్ దిగిన విజయకు దూరం నుండే చేతులూపుతూ వస్తున్న చంద్ర కనిపించాడు. అడుగో చంద్ర అంటూ గట్టిగా అరిచి వినోద్ చేయి పట్టుకుని ఊపేసింది విజయ చూడమన్నట్లుగా. 25 సంవత్సరాల తర్వాత పుట్టిన గడ్డ మీద కాలు మోపిన విజయ్లో అంతులేని సంతోషం పొంగి పొర్లుతోంది. ఆనందంతో వెలిగిపోతున్న విజయ్ ముఖాన్ని నిర్నిమేషంగా చూస్తూ ఉండిపోయాడు వినోద్. తన మాటలకు బదులు పలకని వినోద్ వైపు చూసింది విజయ. తన వంకే కొత్తగా చూస్తున్న భర్తను చూసి సిగ్గుగా నవ్వేస్తూ అడుగు చంద్ర వస్తున్నాడు అంది. ఈలోగా చంద్ర దగ్గరగా వచ్చేశాడు. ఇద్దరిని ఒకరికొకరికి పరిచయం చేసింది విజయ. వినోద్ను చూడగానే అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాడు చంద్ర. వినోద్ అలాంటిదేమీ వద్దన్నట్లుగా చనువుగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు చెయ్యందుకుని.
విద్య తెచ్చిన విజ్ఞానానికి సంస్కారం తోడైతే ఎలా ఉంటుందో వినోద్ను చూశాక అర్థమైంది చంద్రకు. ఈలోగా పిల్లలు మేము ఉన్నామంటూ తల్లి కొంగు పట్టుకు లాగారు. అది చూసి చంద్ర ముచ్చట పడుతున్నట్లుగా పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. విజయ నవ్వుతూ, వీడు విష్ణు, ఇది వసుధ, అల్లరి చేయటంలో ఒకరిని మించి ఒకరు అంటూ పిల్లల్ని పరిచయం చేసింది. ఏం కాదు, అమ్మే గడుగ్గాయి, చిన్నప్పుడు నిన్ను బాగా ఏడిపించేదట కదా పెదనాన్న అమ్మ అంది వసుధ. అవునవునమ్మా, మీ అమ్మ ఎప్పుడూ అంతే, నువ్వు బంగారు పాపవు, అల్లరే చెయ్యవు అన్నాడు చంద్ర పాపనెత్తుకుంటూ. దించు చంద్ర, అదేం చిన్నపిల్ల అంది విజయ మందలింపుగా. బొంగమూది పెట్టుకుని చంక దిగిపోయింది వసుధ. ఇక్కడికి మీ ఊరు ఎంత దూరం ఉంటుంది అడిగాడు వినోద్ పరిసరాలు నిశితంగా గమనిస్తూ. పాలకొల్లుకు మా ఊరు 15 కిలోమీటర్లు ఉంటుంది, అరగంటలో వెళ్ళిపోతాం అన్నాడు చంద్ర సామాన్లు అందుకుంటూ. సామాన్లు పట్టుకుని కారు దగ్గరకు వచ్చారు అందరూ. నేను ముందంటూ విష్ణు వసుధ ఫ్రంట్ సీట్ కోసం వాదిలాడుకోసాగారు. ఎవ్వరూ వద్దు, మీరిద్దరూ వెనక్కి రండి, నాన్నగారు పెదనాన్న ముందు కూర్చుంటారు అంది విజయ. పిల్లలిద్దరూ ఆశాభంగం చెందినట్లు ముఖం పెట్టారు. దాంతో చంద్ర పిల్లలిద్దరిని సముదాయించి ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. గోదావరి జిల్లా అందాలు చూడాల్సిందే కానీ వర్ణించలేమంటుంది విజయ ఎప్పుడు. రియల్లీ ఫెంటాస్టిక్ అన్నాడు వినోద్ చుట్టూ పచ్చటి చెట్లతో, రంగురంగుల పూలతో, వింత సువాసనలతో నిండి ఉన్న పరిసరాలు చూస్తూ. లోపలికి వెళ్ళిన కొద్దీ ఇంకా బాగుంటుంది సార్, మా ఊరి ఎంట్రన్స్లో పెద్ద చెరువు ఉంది, దాని నిండా రంగురంగుల తామర పూలు వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటాయి అన్నాడు చంద్ర ఉత్సాహంగా. ఎగ్జాక్ట్లీ, మీ మరదలు కూడా ఇలాగే చెప్పింది మీ ఊరు గురించి వర్ణిస్తూ. సరే కానీ మిస్టర్ చంద్ర, అంతా బాగుంది కానీ మీరు సార్ అంటూ నన్ను మన్నించి దూరం చేయటం మాత్రం ఏం బాగుండలేదు. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిగా భావించలేరా అన్నాడు వినోద్ నొచ్చుకున్నట్లుగా. ఎంత మాట, మాకు విజయ్ ఒకటి మీరొకటి కాదు, అలవాట్లేక అలా పిలిచానంతే అన్నాడు చంద్ర సంజాయిషి ఇస్తున్నట్టుగా. ఇట్స్ ఓకే అంటూ రిలాక్స్డ్గా నవ్వేశాడు వినోద్. విజయ చిరునవ్వుతో ఇదంతా చూస్తూ ఆనందిస్తోంది. పిల్లలిద్దరూ తమ సందేహాలతో చంద్రని వినోద్ని ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఇంటికి చేరిన విజయ్కు వినోద్కు లచ్చిరాజు గారు దగ్గరుండి ఎర్రనీళ్లు దిష్టి తీయించారు. బంధుమిత్రులు అందరూ విజయ వినోదులను సుడిగాలిలా చుట్టుముట్టారు. వారి పట్ల కుతూహలం అందరి ముఖాల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పేరు పేరున అందరినీ పలకరించి భర్తని పిల్లల్ని పరిచయం చేసింది విజయ అందరికీ. ముందుగా లచ్చిరాజు గారి కాళ్లకు వంగి నమస్కరించింది. ఇంతలో రుక్మిణమ్మ వచ్చి కూతుర్ని కౌగిలించుకుంది. కన్నీరో ఆనంద భాష్పాలో తెలియలేదు. రుక్మిణమ్మ కంటి వెంట ధారగా నీరు కారిపోతోంది. ఎండావాన ఏకకాలంలో వచ్చినట్లుందా కన్నీరు. ఆనందం దుఃఖం కలగలిసి ఆ తల్లి కూతుళ్లను ముంచెత్తాయి. దిష్టి తీసిన హారతి పళ్ళెం చెంబు పని మనిషికిచ్చి శ్యామలొచ్చి నిల్చుంది అక్కడ. శ్యామలను ఆ భంగ్యంలో చూసిన విజయకు వసుంధర లేని లోటు భర్తీ అయినట్లుగా అనిపించింది. మొదటి చూపులోనే ఇది అని తెలియని గౌరవం ఏర్పడింది విజయకు శ్యామల మీద. శ్యామలను, చిన్న వసుంధరను, రామరాజును పరిచయం చేశాడు చంద్ర విజయ్కి వినోద్కి. పిల్లలిద్దరూ నమస్కరించారు. విజయ వసుంధరను, రామరాజును దగ్గరకు తీసుకుంటూ, వీళ్ళిద్దరూ మా నాన్నగారు అత్తయ్య అన్నమాట అంది నవ్వుతూ. రుక్మిణమ్మ మాత్రం చేజారిన పెన్నిది తిరిగి లభించినట్లుగా కూతురు చెయ్యి విడిచిపెట్టనే లేదు. శ్యామలందరికీ ఫ్రూట్ జ్యూస్ గ్లాసులు అందించింది. ఆ తర్వాత విజయ్ను వినోద్ను తండ్రి మంచం దగ్గరికి తీసుకువెళ్ళాడు చంద్ర. ఆ వెనకే లచ్చిరాజు గారు కూడా వెళ్లారు. సత్యం, ఎవరొచ్చారో చూడు అన్నారు లచ్చిరాజు గారు. మండువాలో సందడు విని విజయ్ వచ్చి ఉంటుందనుకున్నాడు సత్యరాజు. విప్పారిన ముఖంతో ఆప్యాయంగా, వచ్చావా తల్లి, ఈ పాపాత్ముణ్ణి క్షమించు అనే మాటలు అస్పష్టంగా అంటూ చేతులు జోడించాడు సత్యరాజు. అవేం మాటలు మావయ్య అంటూ ఆప్యాయంగా సత్యరాజు మంచం మీద కూర్చుంటూ ఆయన 2 చేతులు పట్టుకుంది. మావయ్య, ఈయనే మా వారు, ఇరుగో మా పిల్లలు విష్ణు వసుధ అంటూ పరిచయం చేసింది. పిల్లలిద్దరూ ఒద్దికగా నమస్కరించారు. వినోద్ కుతూహలంగా సత్యరాజు కాళ్ళు చేతులు పరిశీలనగా చూడసాగాడు. లచ్చిరాజు గారి గర్వంగా మీసం మేలేస్తూ, చూశావా నా మనవరాలు ప్రతిభ అన్నట్లుగా సత్యరాజు వైపు చూసి నవ్వారు. సత్యరాజు కళ్ళ నిండుగా విజయ్ను వినోద్ను చూసుకున్నాడు. ఇంతలో మీసాలు మేలేస్తున్న లచ్చిరాజు గారిని చూపిస్తూ, అమ్మా ఈయనేనా వెండి మీసాల తాతయ్య అని అడిగింది వసుధ. దాంతో అంతా గొల్లున నవ్వారు. వసుధ సిగ్గుపడిపోతూ తల్లి కొంగులో ముఖం దాచుకుంది. పెళ్ళికని
చిన్న వసుంధరకు తెచ్చిన పట్టు చీర, కెంపుల నెక్లెస్, చెవి కమ్మలు శ్యామల చేతికిచ్చింది విజయ. ఆ తర్వాత తల్లి కోసం తెచ్చిన చీర, శాలువా రుక్మిణమ్మకిస్తూ ఉంటే విజయను ముద్దులతో ముంచెత్తింది రుక్మిణమ్మ. లచ్చిరాజు గారి కోసం తెచ్చిన చేతికర్ర, బట్టలు చూసి నాకెందుకమ్మా ఇవన్నీను అన్నారు. నా తృప్తి కోసం తాతయ్య, ఈ బట్టలు మీరు పెళ్లినాడు కట్టుకోవాలి అంది విజయ హాయిగా నవ్వేస్తూ. ఎవరికి తెచ్చిన వస్తువులు వారికి పేరు పేరున అందిస్తుంటే పెద్ద డాక్టరై ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన విజయ తమను ఎలా చూస్తుందోనని రకరకాలుగా అనుకున్న వారందరూ విజయ ఆప్యాయతను చూసి పిల్ల ఏమీ మారలేదు అనుకున్నారు చెమ్మగిల్లిన కళ్ళతో. పెళ్ళిళ్ళు కావటంతో ఇల్లంతా అలంకరణలతో మెరిసిపోతోంది. ఇల్లంతా ఒక ఎత్తు అయితే విజయ గది ఒక ఎత్తుగా ఉంది. ఆ గదిలో అలంకరణ చూసి తెల్లబోయింది విజయ. తన గదిలో ప్రత్యేకంగా ఎయిర్ కూలర్, ఇంట్లో టీవీ ఉన్నా మరొక టీవీ అమర్చటం, 4 రోజులు ఉండిపోయేదానికి ఎందుకు ఇదంతా ఆశ్చర్యపోయింది. వాటితో పాటు తాను ఆ రోజు వదిలి వెళ్ళిన తన వస్తువులు, బొమ్మలు పొందిగ్గా ధూళి దుమ్ము లేకుండా అందంగా సర్దున్నాయి. చంద్ర, శ్యామలల అభిమానం, ఆప్యాయతలకు విజయ మనసు నిండిపోయింది ఆనందంతో. అంతా స్నానాలు చేసి భోజనాలు చేశారు కబుర్లు చెప్పుకుంటూ. విజయ, శ్యామల చిరకాల మిత్రుల్లా కలిసిపోయారు. ఒకరి గురించి ఒకరు ఎలా ఉంటారో ఏమనుకుంటారోనని బెంగపడిన ఇద్దరు తొలి పరిచయంలోనే ఆత్మీయులైపోయారు. అరమరికల్లేని శ్యామల స్వభావం విజయని ఇట్టే ఆకట్టుకుంది. పిల్లలంతా అప్పుడే ఊరంతా ఓ రౌండ్ కొట్టొచ్చారు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి విజయ, నేను ఊళ్ళో పేరంటానికి పిలుపులకు వెళ్ళాలి అంది శ్యామల. అరే, నేను రాకూడదా పేరంటం పిలవటానికి అడిగింది విజయ. మీకు అలాంటివన్నీ ఇష్టం ఉండదని, మిమ్మల్ని దేనికి ఇబ్బంది పెట్టొద్దని ఆయన చెప్పారు, అందుకని నవ్వేసింది శ్యామల. అదేం లేదు, చంద్ర అలాగే అంటాడు, నేను కూడా వస్తాను, కానీ ఒక షరతు అంది విజయ. ఏమిటది అడిగింది శ్యామల. ఏమీ లేదు, ఈ అండి మీరు లాంటి మర్యాదలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. నేను కూడా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. దయచేసి అవి మానేస్తే. చిన్నగా నవ్వింది విజయ. ఆ మాట విని తేలిగ్గా నవ్వేస్తూ, ఇంతేనా, నేను ఇంకా ఏమిటో అనుకున్నాను. మానేస్తానులేండి, కొంచెం కొత్త కదా, నాకు అలవాటు అవ్వాలి మీరు అంది శ్యామల. ఇంతలో సోములు అరిటాకు నిండా తాటి ముంజలు పెట్టుకొని వచ్చాడు విజయ్కిద్దామని. అవి చూసిన శ్యామల, ఇవెందుకు సోములు, ఇంట్లో ఇన్ని తినుబండారాలు ఉండగా అంది. విజయ్కి ఇష్టమని తెచ్చానమ్మా. ఎక్కడున్నారమ్మా, ఓసారి చూసి వెళ్తాను అన్నాడు పై మీదతో వాళ్ళతో ముఖం తుడుచుకుంటూ. సోములు మాటలు వినపడి విజయ వచ్చింది అక్కడికి. విజయను చూసిన సోములు సంబరంగా చేతులు జోడించి భగవంతుడిని చూడవచ్చిన భక్తుడిలా తాను తెచ్చిన ముంజలు అందించాడు విజయకు. ప్రేమగా వాటిని అందుకుంటూ, బాగున్నావా సోములు, ఆరోగ్యం బాగుందా, ఇంత పెద్దవాడివైనా ఇంకా ఈ పని మానుకోలేదా, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని అడిగింది ఆప్యాయంగా. బాగున్నాడమ్మా, నీ దయ వలన. నా కొడుకు ఇక్కడ ఉండలేనని పట్నం పోయాడమ్మా, ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కూసుంటే ఏం వస్తుందమ్మా, అయినా అలవాటైన పని. ఆ చంద్రంబాబు నాకేం బరువు పనులు చెప్పడమ్మా అన్నాడు సోములు. తన గురించి అంత అక్కరగా మాట్లాడిన విజయ మంచితనానికి ఉబ్బి తబ్బిబ్బవుతూ. లోపలికి వెళ్ళి తాను సోముల కోసం తెచ్చిన బట్టలు పట్టుకొచ్చింది విజయ. ఊహించని ఈ సత్కారానికి ఆనందపడిపోతూ, 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా అని దీవించి విజయ భర్త పిల్లల్ని కూడా చూసి చెమ్మగిల్లిన కళ్ళతో రామరాజు గారిని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు సోములు. రామ్మా విజయరా అంటూ శ్యామలతో పాటు పేరంటం పిలవటానికి వెళ్ళిన విజయను సాదరంగా ఆహ్వానించింది అనసూయమ్మ. ఏం పిన్ని, బాగున్నావా, బాబాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు వేసింది విజయ. బాగానే ఉన్నాను తల్లి, నువ్వు వచ్చావని తెలిసినా మీ బాబాయ్కి బాగుండక రాలేకపోయాను, ఏం అనుకోకమ్మా అంది అనసూయమ్మ. అదేంటి పిన్ని ఎలా అంటావు, చిన్నప్పుడు అమ్మ మీద అలిగి నీ దగ్గరకేగా వచ్చేదాన్ని. అన్నయ్యతో పాటు మినపసున్ని, జంతికలు దాచిపెట్టి పెట్టేదానివి. మర్చిపోతాననుకున్నావా అవన్నీ, నీ మనసు నాకు తెలియదా ఏం అంది విజయ అభిమానంగా చూస్తూ. నా తల్లే, నీకింకా అవన్నీ గుర్తున్నాయమ్మా అంది అనసూయమ్మ. ఎందుకు గుర్తులేవు, నాకు ఆడపిల్లలు లేరు, అన్నయ్య పెళ్ళైతే ఆడపడుచు లాంఛనం నీదేననేదానివిగా నాతో, మర్చిపోయావా, అన్నయ్యకు పిల్లలు ఎంతమంది అడిగింది విజయ. నా ముచ్చట తీరా 2 ఆడపిల్లలేనమ్మా. మీ వదిన మగపిల్లాడి కోసం చూద్దామన్నా మీ అన్నయ్య వినలేదు. ఈ కరువు కాలంలో పెంచలేమంటూ ఆపరేషన్ చేయించుకున్నాడు. అదిగో మీ వదిన అంటూ కోడల్ని విజయకు పరిచయం చేసింది అనసూయమ్మ.
పిన్ని ఇంకా చాలా ఇళ్ళు తిరగాలి, మేము వెళ్తాం, ఏమనుకోకు అంది శ్యామల అనసూయమ్మకు ఆమె కోడలికి బొట్టు పెట్టి బేరంటానికి పిలుస్తూ. ఏమనుకోకు శ్యామల, చాన్నాళ్లకు చూశాను కదా, అందుకే మిమ్మల్ని నుంచోబెట్టేశాను మాటల్లో పెట్టి. సరే, సాయంత్రం సూరిగాడితో జున్ను పాలు పంపిస్తాను, కాస్త జున్ను వండి పెట్టు, విజయకు చాలా ఇష్టం. విజయ వస్తుందని మొన్నటి నుండి ఎదురింటి కామాక్షమ్మ గారి ఫ్రిడ్జ్లో పాలు దాచుంచాను అంది అనసూయమ్మ. సరే పిన్ని, ఆనకు పంపించు, ఇక మేము వెళ్ళొస్తాం అంటూ బయలుదేరింది శ్యామల. వస్తానంటూ విజయ కూడా వాళ్ళందరినీ అనుసరించింది. ఆ ఊళ్ళో విజయ ఏ ఇంటికి వెళ్ళినా ఇదే తీరులో అందరూ అభిమానంగా పలకరించి మర్యాదలు చేశారు. అందులో నిజాయితీగా అభిమానించే అనసూయమ్మ లాంటి వాళ్ళు అక్కడక్కడ ఒకరిద్దరు లేకపోలేదు. మిగతా వారు గొప్ప కోసం అతి ప్రేమ కనబరిచి విజయ మెప్పు పొందాలని చూశారు. ఒకనాడు చీకొట్టిన నోటితో నవ్వుతూ ఆహ్వానిస్తున్న జనాన్ని చూసి మనసులోనే నవ్వుకుంది విజయ. పేరంటం పిలిచొచ్చాక అలసటగా అనిపించి సోఫాలో జారబడి కళ్ళు మూసుకుంది. అలా తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. వీళ్ళు తిరిగి వచ్చేసరికి రుక్మిణమ్మ వంటంతా చేసేయటంతో పని తేలికైంది శ్యామలకు. అనసూయమ్మ పంపిన జున్ను పాలుండి విజయను లేపింది శ్యామల. అరే, ఎంతలో నిద్ర పట్టేసింది అంది లేచి ముఖం కడుక్కుంటూ విజయ. లేపకపోదును కానీ మీ పిన్ని పంపిన జున్ను తినవా, అందుకే లేపాను అంది శ్యామల. నాకు జున్ను చాలా ఇష్టం అండి, ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండగా తిన్నాను అంటూ వినోద్ స్పూన్తో ప్లేట్లో జున్ను తీసుకొని తినసాగాడు ఆప్యాయంగా. అమ్మా, దీన్ని ఎప్పుడు చెయ్యలేదేమో నువ్వు అడిగాడు విష్ణు. ఏమిటమ్మా ఇది, జున్నా, పేరు భలే ఉందే అంది వసుధ చక్రాల్లా కళ్ళు తిప్పుతూ జున్ను ముక్క చప్పరిస్తూ. ఇది మనకక్కడ దొరకదమ్మా, నీకు నచ్చిందా, ఇంకాస్త పెట్టనా అంది విజయ తన ప్లేట్లో నుండి కొద్దిగా తీసి వసుధ ప్లేట్లో వెయ్యబోతూ. మీరు తినండి పిన్ని, చల్లాయికి నేను పెడతాను అంటూ రామరాజు తన ప్లేట్లో జున్ను మొత్తం వసుధ ప్లేట్లో వేశాడు. అదేమిటి రామం, నువ్వు తినవా, మొత్తం చెల్లికే పెట్టావు, సరే కానీ చక్కగా పిన్ని అని పిలవక ఈ అండి వండి ఏమిట్రా, విష్ణు చూడు నాన్నని అమ్మని ఎలా పిలుస్తాడో అంది విజయ మందలింపుగా. సరేనండి అన్నాడు రామరాజు. అదిగో మళ్ళీ అన్నట్లు పెదవి బిగించింది విజయ. సరే పిన్ని, అలాగే పిలుస్తాను అన్నాడు రామం నవ్వుతూ. ఎలా పిలిస్తేనేం విజయ, మనసులో అభిమానం ఉండాలి కానీ అన్నాడు చంద్ర. అభిమానం మాటలు సరే, పిలుపులు కూడా మనల్ని దగ్గర చేస్తాయి తెలుసా చెప్పింది విజయ. సరే సరే, నీతో నేను ఎప్పుడు గెలిచాను కనుక అన్నాడు చంద్ర లేని భయాన్ని నటిస్తూ. నవ్వులతో చెలోక్తులతో భోజన కార్యక్రమం పూర్తయింది. సత్యరాజు కోసం తెచ్చిన వీల్ చైర్ ఆయన గదిలోకి తీసుకొచ్చాడు వినోద్. అతని వెనకే తాను కూడా వెళ్ళింది విజయ. వాళ్ళు వెళ్లేసరికి చంద్ర సత్యరాజుకు మందులు వేస్తున్నాడు. ఆ పూట వేయవలసినవి. వాళ్ళిద్దరినీ చూసి కుర్చీలో నుంచి లేచాడు చంద్ర. లేవక చంద్ర, ఆయన అలా కూర్చుంటారు, నేను ఇలా మంచం మీద కూర్చుంటా అంటూ సత్యరాజు వైపు తిరిగి, ఎలా ఉంది మావయ్య, చూశారా ఈ కుర్చీ, మీకోసం ఆయన తీసుకొచ్చారు అంది. నాకెందుకమ్మా ఇది, నేనింకా లేచి తిరగగలనానే అన్నాడు సత్యరాజు అతి కష్టం మీద మాటలు కూడా పలుకుని. ఇదేమంత కష్టం కాదు మావయ్య, బటన్ ప్రెస్ చేస్తే నడుస్తుంది, మీరు తేలిగ్గా తిరగొచ్చు, రేపు హాయిగా మనవరాలి పెళ్లి దగ్గరుండి చూడొచ్చు అంది విజయ. వీల్ చైర్ ఆలోచన అయితే వచ్చింది కానీ ఇలాంటిది ఉంటుందని నాకు తెలియదు, లేకుంటే ఈసరికి కొనేవాణ్ణి అన్నాడు చంద్ర. ఎవరు కొంటేనేం చంద్ర, అలాంటి భేదాలేమీ పెట్టుకోకండి, బాబాయ్ గారు ఒకసారి ఇందులో కూర్చొని చూస్తారా అన్నాడు వినోద్. ఈ పూట వద్దులే బాబు, రేపు చూద్దాం, ఇప్పుడు నన్ను అందులో ఎత్తి కూర్చోబెట్టాలి, మళ్ళీ మంచం మీద చేర్చాలి, కష్టం అన్నాడు సత్యరాజు మొహమాట పడిపోతూ. ఆయన సంకోచాన్ని అర్థం చేసుకున్న వినోద్ ఆ పైన బలవంతం చేయలేదు. వంటిల్లంతా సర్దుకుని చేతిలో నగలపెట్టితో వచ్చింది శ్యామల. వస్తూనే దాన్ని విజయ్ చేతిలో పెట్టింది. దాన్ని తెరిచి చూసిన విజయ, ఏమిటివన్నీ అత్తయ్య నగలు కదూ అంది. అవును, ఇవి నీకోసమే అట్టిపెట్టి ఉంచాం, తీసుకో విజయ అంది శ్యామల. నాకు ముట్టవలసినవన్నీ ఎప్పుడూ ముట్టాయి శ్యామల, ఆ నగలే ఈరోజు నన్ను ఇంత దాన్ని చేశాయి, ఇదంతా అత్తయ్య పెట్టిన భిక్ష, ఇవి వసువుకు చెందడం న్యాయం అంది విజయ. ఆ మాటలు విని అంతా తెల్లబోయినట్లుగా చూశారు విజయ్ వైపు. ఆ మాటలు విన్న తర్వాత కానీ విజయ చదువు అంత నిరాటంకంగా సాగటానికి గల కారణం అర్థమైంది కాదు. విజయ, ఏంటి నిజమా అన్నాడు చంద్ర ఆశ్చర్యంగా. అవును చంద్ర, ఆ రోజు నేను ఇల్లు వదిలి వెళ్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడని అత్తయ్య తన నగలన్నీ మూటకట్టి నా పెట్టెలో పెట్టింది నాకు తెలియకుండా. వాటితో పాటు అత్తయ్య నాకు రాసిన ఉత్తరం ఎప్పటికీ భద్రంగా దాచుకున్నాను.
ఆమె ఆశీర్వాద బలంతో నా చదువు ముగించాను. అందుకు ప్రతిగా అత్తయ్యకి ఏం చేశాను? కడసారి చూపుకైనా నోచుకోలేకపోయాను అంది కన్నీళ్లతో. నేను చేసిన తప్పును వసుంధర ఈ విధంగా సరిదిద్దిందా అన్నాడు సత్యరాజు. పోనీలే విజయ, జరిగిపోయిన దాని గురించి ఎంత విచారించి ఏం ప్రయోజనం? ఇప్పటికైనా అందరం కలుసుకోగలిగాం, అదే 10,000 అన్నాడు చంద్ర. అవును చంద్ర, అత్తయ్య లేని ఈ ఇంటికి ఎలా రావాలా అని బెంగ పెట్టుకున్న నాకు ఇక్కడ శ్యామలను చూడగానే ఆ లోటు భర్తీ అయినట్లు అనిపించింది. కనుక ఇవి ఇంటి ఆడపడుచుగా వసుకు చెందటమే న్యాయం అంటూ శ్యామల చేతిలో పెట్టేసింది విజయ నగలు పెట్టెను. ఏం చేయమంటారన్నట్లుగా చంద్రవైపు చూసింది శ్యామల. విజయ్ జడ్జిమెంట్ అయిపోయింది కదండి, ఇక వాటిని లోపల పెట్టిరండి అన్నాడు వినోద్ చనువుగా. ఆ రాత్రే పెళ్లి కావటంతో అంతా హడావుడిగా ఉన్నారు. పొరుగురు నుండి రావాల్సిన బంధువులందరూ ముందు రోజే వచ్చి చేరారు. వినోద్ విజయులకు అంత సందడిలోనూ అన్నీ కనిపెట్టి చూస్తోంది శ్యామల. అందరూ తమను ప్రత్యేకంగా చూడటం ఇష్టం లేని వినోద్, నాకు ఏదైనా పని చెప్పండి అని అడిగాడు చంద్రని. మీకు పనా? మా తాతయ్య మిమ్మల్ని మగపెళ్లి వారితో సమానంగా చూడమన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ఆయన సహించరు. మీకు కానీ పని చెప్తే ఇంకేమైనా ఉందా అన్నాడు చంద్ర. విజయ్ ఒక్కదాన్ని మగపెళ్లి వారి వైపు జమ చేసి నన్ను మీలో కలిపేసుకోండి అన్నాడు వినోద్ చనువుగా. తప్పుకోండి నాన్న, తప్పుకోండి, పెళ్లివారు వస్తున్నారు, పన్నీరు చల్లాలి అంటూ ఒక చేత్తో పట్టులంగా ఎత్తి పట్టుకుని మరొక చేత్తో పన్నీరు బుడ్డితో వచ్చింది వసుధ. చూడు నాన్న, పన్నీరు నేను చల్లుతాను, గంధం నువ్వు పుయ్యవే అంటే వినటం లేదు చల్లాయి అంటూ దూకుడుగా వచ్చాడు విష్ణు. ఇంతలో నీకెందుకమ్మా శ్రమ, బట్టలు పాడవుతాయి కానీ వెళ్ళి ఆడుకోండి అంటూ ఎవరో వాటిని తీసుకున్నారు. మంచి ఛాన్స్ పాడు చేసావన్నట్లుగా కోపంగా విష్ణు వైపు చూసింది వసుధ. వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూశాడు చంద్ర. నాన్న, నా బట్టలు చూసావా, పెద్దమ్మ వేసింది అంది వసుధ తాను ధరించిన పట్టులంగా చూసుకుని మురిసిపోతూ వినోద్తో. నావి కూడా నాన్న, రామం అన్నయ్యకు నాకు ఒకే మాదిరి డ్రెస్సు, బాగుందా నాన్న అన్నాడు విష్ణు తన బట్టలు కూడా చూపిస్తూ. చాలా బాగున్నాయి కానీ వెళ్ళి ఆడుకోండి అన్నాడు వినోద్. 7వ భాగం సమాప్తం. 8వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేసేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.